హలో ఎవరివన్, మనం ప్రీవియస్ క్లాస్లో ఈ హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ ఈ లెసన్లో లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అండ్ యాంగిల్ ఆఫ్ విజన్ ఈ టూ టాపిక్స్ చూసాం. చిన్న చిన్న టాపిక్స్, రైట్? ఇవన్నీ దేని గురించి? ఐ గురించి. ఇప్పుడు ఐ గురించి ఇంకొంచెం డెప్త్గా వెళ్దాం. అండర్స్టాండ్? ఐ గురించి అంటే ఐలో జరిగే కంప్లీట్ ఫినామినాని మనం అర్థం చేసుకున్నాం. కాబట్టి ఆ టాపిక్ ఏదంటే స్ట్రక్చర్ ఆఫ్ human eye. Okay, structure of human eye ఎలాగో చూద్దాం. Okay, so this is the human eye. Understand? Eyeball. This is the eyeball of a human. The eyeball is in almost in a spherical shape. See, completely it is one of the sphere. Just only front portion of this eye is a curved in shape. Okay, totally there are nearly 99% of our human eye is in a spherical shape, but only 1%, that is in front portion of eye is a curved shape. Okay, is in a curved shape. Understand? Curved shape. So why we have eye? Why we need eye? Because of to see the objects. Without eye we can able to find some objects by touching them or by smelling them or some whatever it may be. ఓకేనా? సో మనం కొన్ని ఆబ్జెక్ట్స్ ని వాటిని స్మెల్ ద్వారానో లేదా వాటిని టచ్ చేసో వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ ద ఆబ్జెక్ట్స్, బట్ వీ కెనాట్ సీ ద కలర్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, రైట్? ఓకే, మనకి కళ్ళు లేకపోతే కలర్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ని చూడగలుగుతామా? చూడలేము. కాబట్టి కలర్ ని చూడాలంటే కంపల్సరీగా మనకి ఏమి ఉండాలి? హ్యూమన్ ఐ అనేది ఉండాలా? సో కాబట్టి హ్యూమన్ ఐ ఈజ్ వన్ ఆఫ్ ద సెన్స్ ఆర్గన్, ఇంపార్టెంట్ సెన్స్ ఆర్గన్ ఇన్ అవర్ హ్యూమన్ బాడీ. Okay, so it is a spherical in shape. Only front portion of the human eye is in a curved shape. Okay, this front portion of human eye can be protected by a protective membrane. That membrane is known as a cornea. Okay na? The front portion of human eye is protected by the transparent membrane. That is the protective membrane. That protective membrane is known as a cornea. ఆ ప్రొటెక్టివ్ మెంబర్ అంటే మన ఐ లోపల ఉన్న ఐ ఆర్గాన్స్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉండేది ఏది? కార్నియా అనేది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. అండర్స్టాండ్? ఓకే, సో బిహైండ్ ద కార్నియా there is a place. Okay, this is the place. This place is filled with a liquid. That liquid is known as a aqueous humor. Aqueous humor. Behind the aqueous humor there is a lens. This is the crystalline lens. This lens is used to make the image of the object. Okay, so this is the crystalline lens. Okay, crystalline lens. ఓకే, ఏది మన ఫ్రంట్ పోర్షన్ ఏమో కార్నియా అంటున్నాం, ప్రొటెక్టివ్ మెంబ్రేన్ తర్వాత ఒక ప్లేస్, ఆ ప్లేస్ లో లిక్విడ్ ని ఆక్వాస్ హ్యూమర్ అంటున్నాం. ఆ లిక్విడ్ కి వెనకాల దేర్ ఈస్ ఏ క్రిస్టలిన్ లెన్స్. ఈ లెన్స్ ఎందుకు వాడుతున్నారంటే, ఎందుకు ఉంటుందంటే, సో ఆబ్జెక్ట్ యొక్క ఇమేజెస్ ని ఫామ్ చేయడానికి ఈ లెన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఆక్వాస్ హ్యూమర్ కి లెన్స్ కి మిడిల్ లో ఒక కలర్డ్ పార్ట్ అనేది ఉంటుంది. ఓకే, ఒక మస్కులర్ డయాఫ్రమ్. దిస్ ఇస్ ద మస్కులర్ డయాఫ్రమ్. దిస్ మస్కులర్ డయాఫ్రమ్ is called iris. That muscular diaphragm is called iris. So iris is a colored part. ఒక్కొక్కరికి కొంతమందికి బ్లాక్ గా ఉంటది, కొంతమందికి గ్రీన్ గాను, కొంతమందికి బ్లూ గాను. అంటే ఈ నల్ల గుడ్డు ఉంది చూసారా, దాన్ని ఐరిస్ అంటూ ఉంటాం. సో దిస్ ఇస్ ద ఐరిస్.
దిస్ ఐరిస్ హ్యాస్ ఎ స్మాల్ హోల్. అంటే ఇక్కడ నుంచి మనకి ఇక్కడ వరకు ఏమవుతుందంటే ఒక స్మాల్ హోల్ అనేది ఉంటుంది. స్మాల్ హోల్, చిన్న హోల్ అనేది ఉంటుంది. దట్ హోల్ ఈస్ కాల్డ్ ప్యూపిల్. అంటే ఇక్కడ ఉంటుంది ఆ హోల్ ని ప్యూపిల్ అంటారు. అండర్స్టాండ్? దట్ హోల్ ఈస్ కాల్డ్ ప్యూపిల్. అంటే ఇది కవర్ అయ్యి ఉంటుంది, ఇక్కడ రిఫ్రాక్షన్ జరిగిపోతుంది. ఇక్కడ రిఫ్రాక్షన్ ట్రాన్స్పరెంట్ మెంబ్రేన్ అంటారు. ఈ లైట్ ఇక్కడ ఈ ట్రాన్స్పరెంట్ మెంబర్లోకి ఎంటర్ అయ్యి రిఫ్రాక్షన్ జరిగి మళ్ళీ ఈ ప్యూపిల్ లోకి ఎంటర్ అయిపోతుంది లైట్. అండర్స్టాండ్? కాబట్టి సో దట్ ఈస్ ద ప్యూపిల్. అండర్స్టాండ్? అంటే ఐరిస్ అనేది ఒక కలర్డ్ పార్ట్. ఆ కలర్ పార్ట్ కి ఏముంటది? ఒక స్మాల్ హోల్. దట్ హోల్ నేమ్ ఇస్ కాల్డ్ ప్యూపిల్. ఈ ప్యూపిల్ జనరల్ గా ఏ కలర్ లో ఉంటుందంటే బ్లాక్ కలర్ లోనే ఉంటుంది. అది వైట్ కలర్ కానీ ఇంకే కలర్ లో ఉండదు, బ్లాక్ కలర్ లోనే ఉంటుంది. ఎందుకు అది బ్లాక్ కలర్ లోనే ఉంటుందంటే, సో మనకు తెలుసు జనరల్ గా బ్లాక్ కలర్ అనేది లైట్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది, వైట్ కలర్ అనేది లైట్ ని ఎమిట్ చేసేస్తుంది. ఇప్పుడు ఇది బ్లాక్ కలర్ లో ఉంది అనుకో ప్యూపిల్, ఇప్పుడు ఈ ప్యూపిల్ లోకి ఎంటర్ అయ్యే లైట్ మన తిరిగి బ్యాక్ వెళ్ళకూడదు. అలాగే ఆ లైట్ మొత్తం ఎక్కడికి రావాలి? ఐ లోపలికి వచ్చేయాలి, తిరిగి మళ్ళా రిటర్న్ వెళ్ళకూడదు. అందుకనేసి ఏమవుతుంది, ప్యూపిల్ అనేది బ్లాక్ కలర్ లోనే ఉంటుంది. ఓకేనా? ద ప్యూపిల్ ఆల్వేస్ ఇన్ బ్లాక్ ఇన్ కలర్ బికాస్ ఆఫ్ once the light is enter into the eye, there is no chance of light to return back from the eye. Okay, if that light is returned back, there is no proper image formed on the retina. Understand? అందుకని మనకి ప్యూపిల్ ఏ కలర్ లో ఉంటుందంటే బ్లాక్ కలర్ లోనే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈ ప్యూపిల్ యొక్క సైజ్, అది హోల్ కదా, ఆ ప్యూపిల్ యొక్క సైజ్ ని ఎవరు కంట్రోల్ చేస్తూ ఉంటారంటే ఐరిస్ అనేది కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఎట్లా అంటే ఇప్పుడు హై లైట్ కండిషన్ అనేది మనం చూసాం అనుకో, అంటే లైట్ అనేది బ్రైట్ గా ఉంది. లైట్ బ్రైట్ గా ఉన్నప్పుడు ఆ టోటల్ అమౌంట్ ఆఫ్ లైట్ మన ఐలోకి వెళ్తే ఐ డిఫెక్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి లైట్ మొత్తాన్ని తగ్గించి మన ఐకి ఎంత అవసరమో అంత లైటే లోపలికి వెళ్ళాలి. అందుకనేసి ఐరిస్ ఏం చేస్తుంది, ప్యూపిల్ యొక్క సైజుని కాంట్రాక్ట్ చేస్తుంది. అంటే ప్యూపిల్ సైజుని ఏం చేస్తుందంటే తగ్గించేస్తుంది. ఎప్పుడు? ఇన్ బ్రైట్ లైట్ కండిషన్. ఇన్ లో లైట్ కండిషన్, లైటింగ్ కండిషన్ తక్కువగా ఉంది, ఆ టైంలో ఏం చేస్తుందంటే మనకి చుట్టూ ఉన్న లైట్ అనేది మన ఐలోకి వెళ్ళాలి, కాస్త హై అమౌంట్ ఆఫ్ లైట్ కావాలి. ఎప్పుడు? లో లైట్ కండిషన్లో. అందుకని ఐరిస్ ఏం చేస్తుంది, ప్యూపిల్ సైజ్ని ఎక్స్పాండ్ చేస్తుంది. ప్యూపిల్ సైజ్ ఎక్స్పాండ్ చేసింది అనుకోండి, ఎక్స్పాండ్ అయ్యింది అనుకోండి, కాస్త హై అమౌంట్ ఆఫ్ లైట్ అనేది మన ఐలోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. Understand? In a bright light condition, iris makes the pupil to contract. In low light condition, iris makes the pupil to expand. Understand? అంటే ప్యూపిల్ సైజ్ ని కంట్రోల్ చేయడానికి ఎవరు? ఐరిస్ అనేది ఉంటారు. ఇంక ఇప్పుడు ఇది ఈ ప్యూపిల్ ఎక్స్పాండ్ కాంట్రాక్ట్ అవుతూ ఉంటుంది కదా. ఇప్పుడు ఇది ఎక్స్పాండ్ కాంట్రాక్ట్ అవ్వడం వలన ఆ లైట్ అనేది కూడా ఏమవుతుంది, ఎంత వెళ్ళాలి ఎంత వెళ్ళకూడదు. అంటే ఎక్స్పాండ్ అయినప్పుడు ఎక్కువ లైట్ వెళ్తుంది, కాంట్రాక్ట్ అయినప్పుడు తక్కువ లైట్ వెళ్తూ ఉంటుంది. అంటే లైట్ ని కంట్రోల్ చేసుకుంటా ఉంటుంది ఈ ప్యూపిల్. ఓకేనా? ద అమౌంట్ ఆఫ్ లైట్, ద కంట్రోల్ ఆఫ్ లైట్ ఎంటర్ ఇన్ టు ద ఐ, అది ఎవరు చేస్తారంటే ప్యూపిల్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. ఐరిస్ కంట్రోల్స్ ద ప్యూపిల్ సైజ్ when it is, if it is expand or contract. Pupil controls the amount of light enter into the eye. Okay na? Understand? అది కొద్దిగా ఇంపార్టెంట్. Pupil controls the amount of light enter into eye. Enter into the eye. ఎవరు? పీపుల్ ని. సో మన ఇది బిట్, ఇంపార్టెంట్ బిట్. సో ఐలోకి వెళ్ళే లైట్ ని కంట్రోల్ చేసేది ఎవరు? పీపుల్. పీపుల్ ని ఎవరు కంట్రోల్ చేస్తూ ఉంటారు? ఐరిస్. కాబట్టి ఐరిస్ అనేది పీపుల్ ని ఎక్స్పాండ్ లేదా కాంట్రాక్ట్ చేసుకుంటా ఉంది. కాబట్టి ఈ పీపుల్ ని ఇంకొక విధంగా ఏం చెప్పచ్చు అంటే వేరియబుల్ అపర్చర్ అనొచ్చు. ఏమనొచ్చు? ఈ పీపుల్ ని ఇంకొక విధంగా వేరియబుల్ అపర్చర్. వేరియబుల్ అపర్చర్ అంటే
pupil, iris makes the pupil to expand or contract. So that's why it is also called variable aperture. So iris makes the pupil to act as a variable aperture గా చెప్తూ ఉంటాం ఇక్కడ ఇది. సో ఇక్కడ వరకు మనకి బేసిక్స్ ఆఫ్ హ్యూమన్ ఐ అనేది తెలిసింది. ఫస్ట్ ఏం చూసాము, ఈ ఐ అనేది ఐ బాల్ అనేది స్పెరికల్ షేప్ లో ఉంటుంది. ఆల్మోస్ట్ ఓన్లీ ఫ్రంట్ పోర్షన్ మాత్రమే కర్వ్డ్ గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ ఫ్రంట్ పోర్షన్ అంటే ఇప్పుడు ఐ బాల్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక ప్రొటెక్టివ్ మెంబ్రేన్ ఉండాలి. అది ట్రాన్స్పరెంట్ మెంబ్రేన్. ఆ ట్రాన్స్పరెంట్ ప్రొటెక్టివ్ మెంబ్రేన్ ఏమంటున్నాము, కార్నియా అంటున్నాము. కార్నియా తర్వాత ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ లో ఒక ఉండే లిక్విడ్ ని ఆక్వాస్ హ్యూమర్ అంటున్నాం. ఇప్పుడు ఆ లిక్విడ్ తర్వాత ఒక లెన్స్ ఉంటుంది. ఆ లెన్స్ ని క్రిస్టలిన్ లెన్స్ అంటాం. ఓకే, క్రిస్టలిన్ లెన్స్ ఇది ఎందుకు అవసరం అవుతుందో చూద్దాం. ఓకే, ఇది క్రిస్టలిన్ లెన్స్. ఇప్పుడు ఈ ఆక్వాస్ హ్యూమర్ కి లెన్స్ కి మిడిల్ లో ఒక మస్కులర్ డయాఫ్రమ్ ఉంటుంది. ఆ మస్కులర్ డయాఫ్రమ్ ఏది, ఐరిస్. ఐరిస్ కి స్మాల్ హోల్ అనేది ఉంటుంది. ఆ హోల్ ని ప్యూపిల్ అంటూ ఉంటాం. సో ఐరిస్ ఏ కలర్, అది ఐరిస్ అనేది కలర్ పార్ట్, బట్ ప్యూపిల్ అనేది ఓన్లీ బ్లాక్ కలర్ లోనే ఉండాలి. ప్యూపిల్ ఈజ్ ఆల్వేస్ ఇన్ బ్లాక్ ఇన్ కలర్. ఓకే, ఇన్ హైలైట్ కండిషన్ ద ఐరిస్ మేక్స్ ద ప్యూపిల్ టు కాంట్రాక్ట్ ఇట్స్ సైజ్. ఇన్ లో లైట్ కండిషన్ ద ఐరిస్ మేక్స్ ద ప్యూపిల్ టు ఎక్స్పాండ్ ఇట్స్ సైజ్. రైట్, సో అది కాబట్టి ఐరిస్ మేక్స్ ద ప్యూపిల్ టు యాక్ట్ యాజ్ ఎ వేరియబుల్ అపర్చర్. అండర్స్టాండ్? ఓకే, అమౌంట్ ఆఫ్ లైట్ ని ఐలోకి ఎంటర్ అయ్యే లైట్ ని కంట్రోల్ చేసే థింగ్ ఏది, ప్యూపిల్. ప్యూపిల్ కంట్రోల్స్ ద అమౌంట్ ఆఫ్ లైట్ ఎంటర్ ఇంటూ ద ఐ. అండర్స్టాండ్? సో ఇక్కడ వరకు మనకి బేసిక్స్ ఆఫ్ హ్యూమన్ ఐ. ఓకే, ఇంకా రండి, ఇంకేముంది, క్రిస్టలిన్ లెన్స్ అనేది ఉంది. ఓకే, ఈ క్రిస్టలిన్ లెన్స్ ని బాగా అబ్జర్వ్ చేయండి. మిడిల్ లో థిక్ గా ఉంది, ఎడ్జెస్ లో ఎలా ఉంది, థిన్ గా ఉంది. మిడిల్ లో థిక్ గా ఉంది, ఎడ్జెస్ లో థిన్ గా ఉండే లెన్స్ ఏమంటాము, కాన్వెక్స్ లెన్స్ అంటాం. కాబట్టి మన ఐలో ఉండే లెన్స్ ఏది, కాన్వెక్స్ లెన్స్. మన ఐలో ఉండే లెన్స్ ఏది, కాన్వెక్స్ లెన్స్. కాబట్టి కాన్వెక్స్ లెన్స్ ఎలాంటి ఇమేజ్ ని ఫామ్ చేస్తుంది, ఒక సిచ్యువేషన్ లోనే వర్చువల్ అండ్ డైరెక్టెడ్, దాన్ని పక్కన పెడితే ఆల్మోస్ట్ ద కాన్వెక్స్ లెన్స్ మేక్స్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. ఏ ఇమేజ్ ని, రియల్ అంటే ఇన్వర్టెడ్ ఇమేజ్. ఎక్కడ ఫామ్ చేస్తుంది, ద లెన్స్ ఇస్ ఫార్మ్డ్ ద ఇమేజ్ ఆన్ ద రెటీనా. దిస్ ఇస్ ద రెటీనా. అంటే ఈ డాక్టర్ లైన్స్ ఉన్నాయి చూసావా, ఈ డాక్టర్ లైన్స్ నే రెటీనా అంటాం. అంటే రెటీనా మీద ఇమేజ్ పడితేనే మనం ఆబ్జెక్ట్ ను చూడగలుగుతాం. రెటీనా మీద ఆబ్జెక్ట్ ఇమేజ్ పడలేదా, we cannot able to see the object. రైట్, సో రెటీనా అనేది వన్ ఆఫ్ ద స్క్రీన్. స్క్రీన్ మీద మనకి బొమ్మ పడింది అనుకో కనిపిస్తుంది. స్క్రీన్ మీద బొమ్మ లేకపోతే కనపడదు కదా. ఇప్పుడు మనకి ఇక్కడ స్క్రీన్ ఎవరు, రెటీనా అనేది స్క్రీన్. రైట్, ఓకే, కాబట్టి స్క్రీన్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఆబ్జెక్ట్ ఎంతెంత డిస్టెన్స్ లో ఉన్నా మనకేమవుతుంది, ఇమేజ్ మాత్రం రెటీనా మీదే పడతా ఉంది. రైట్, అంటే ఐ లెన్స్ నుంచి రెటీనాకి మధ్య ఎంత డిస్టెన్స్ ఉంటుందంటే 2.5 సెంటీమీటర్స్ ఉంటుంది. దాన్ని ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ లెన్స్ అంటూ ఉంటాం. ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ లెన్స్ ఇస్ 2.5 సెంటీమీటర్స్. అండర్స్టాండ్? ఎక్కడ నుంచి, ఐ నుంచి అంటే లెన్స్ నుంచి ఇక్కడికి మధ్య డిస్టెన్స్ 2.5 సెంటీమీటర్. దట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఫోకల్ లెంత్ ఆఫ్ ద ఐ లెన్స్. అండ్ ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది అనుకోండి, ఇమేజ్ ఎక్కడ పడుతుందంటే రెటీనా మీదే పడుతుంది. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉన్నా ఇమేజ్ రెటీనా పైనే ఉంటుంది. ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది అనుకోండి, ఇమేజ్ రెటీనా పైనే ఉంటుంది. అంటే ఫర్ డిఫరెంట్ పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ద ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ ఆన్ ద రెటీనా ఓన్లీ. ఆబ్జెక్ట్ ఎక్కడన్నా ఉంది, ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, దీని యొక్క ఇమేజ్ నా రెటీనాలోనే ఉంది. ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, దీని ఇమేజ్ నా రెటీనా పైనే ఉంది. రైట్, అది ఎలా పాసిబుల్? మనం రే డయాగ్రామ్ చూసాం ప్రీవియస్ లెసన్ లో. రే డయాగ్రామ్స్ చూస్తే ఒక కాన్వెక్స్ లెన్స్ కి రే డయాగ్రామ్స్ చూస్తే ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంటే ఇమేజ్ ఇక్కడ పడింది. ఆబ్జెక్ట్ ఇంకా దగ్గరకు వచ్చే కొద్దికి ఇమేజ్ అనేది దూరంగా వెళ్తా ఉంది కదా.
ఆబ్జెక్ట్ అనేది లెన్స్ దగ్గరకు వచ్చే కొద్దికి ఇమేజ్ దూరంగా వెళ్తా ఉంది, ఇంకా దగ్గరకు వస్తే ఇమేజ్ తిరిగి మళ్ళా అదే సైడ్కి వచ్చేసింది కదా, అట్లా ఫామ్ అవుతా ఉంది. మరి ఇక్కడ ఈ లెన్స్ ని చూసుకుంటే ఆబ్జెక్ట్ ఎంతంత డిస్టెన్స్ లో ఉన్నా ఇమేజ్ ఎక్కడ పడతా ఉందంట, రెటీనా మీదే పడతా ఉంది. అది ఎలా పాసిబుల్ అంటే, అది ఎలా పాసిబుల్ అవ్వాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనేవి డిఫరెంట్ గా ఉండి మనకి ఇమేజ్ ఒక చోటే ఫామ్ అవ్వాలి అంటే ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ లెన్స్ ని మార్చుకుంటే సరిపోతుంది. దేన్ని మార్చుకుంటే ఫోకల్ లెంత్. అంటే ఇప్పుడు ఇది అనుకోండి లెన్స్, ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఇక్కడ వచ్చింది, ఇమేజ్ మాత్రం ఇక్కడే ఫామ్ అవ్వాలి. ఇమేజ్ ఇక్కడే ఫామ్ అవ్వాలంటే మనం ఈ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ని కనుక మారుస్తూ ఉంటే ఓకే, అప్పుడు ఫోకల్ లెంత్ ఆఫ్ లెన్స్ మార్చే కొద్దికి ఆబ్జెక్ట్స్ ఏ డిస్టెన్స్ లో ఉన్నా ఇమేజ్ మాత్రము ఒకే డిస్టెన్స్ లో పడుతూ ఉంటది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం మారాలి, మెయిన్ గా ఫోకల్ లెంత్ మారాలి. ఒక లెన్స్ కి ఫోకల్ లెంత్ మారాలి. అలా మన ఐ లెన్స్ చూసుకున్నాం అనుకోండి, ఆబ్జెక్ట్ ఎక్కడెక్కడో డిస్టెన్స్ లో ఉన్నా ఇమేజ్ రెటీనా మీదే పడడానికి ఇక్కడ ఐ లెన్స్ ఏం చేస్తుంది, దాని ఫోకల్ లెంత్ ని మార్చుకుంటా ఉంది. రైట్, ఫోకల్ లెంత్ మారాలంటే ఏం చేయాలి, రేడియస్ ఆఫ్ కర్వేచర్ మారాలి. ఏం చేయాలి, ఫోకల్ లెంత్ మారాలంటే ఏం మారాలి, రేడియస్ ఆఫ్ కర్వేచర్ మారాలి. రేడియస్ ఆఫ్ కర్వేచర్ మారింది అనుకోండి ఫోకల్ లెంత్ కూడా మారుతుంది. అందుకని దీని రేడియస్ ఆఫ్ కర్వేచర్ ని మార్చాలి. ఇప్పుడు రేడియస్ ఆఫ్ కర్వేచర్ మారాలి అంటే అక్కడ ఇంకొంత మజిల్స్ అనేటివి కావాలి. ఓకేనా, ఆ మజిల్స్ ఏమంటామంటే సిలియరీ మజిల్స్ అంటాం. ఓకేనా, ఇక్కడ ఉండే మజిల్స్ ని ఏమంటారంటే సిలియరీ మజిల్స్ అంటారు. ఈ మజిల్స్ ని సిలియరీ మజిల్స్. ఓకే, సిలియరీ మజిల్స్. ఈ మజిల్స్ ఏం చేస్తారంటే ఐ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్, ఐ లెన్స్ యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ ని మార్చి ఫోకల్ లెంత్ గాని మారుస్తూ ఉంటది ఈ సిలియరీ మజిల్స్. అండర్స్టాండ్? ఇప్పుడు మన ఐ అనేది దూరం ఉండే ఆబ్జెక్ట్ ని చూస్తా ఉంది అనుకోండి, ఆబ్జెక్ట్ ఇక్కడ దగ్గరలో లేదు, అంత దూరంలో ఉంది. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ లో ఉండే ఆబ్జెక్ట్ మన ఐ ఫోకస్ చేస్తున్నప్పుడు సిలియరీ మజిల్స్ రిలాక్స్డ్ గా ఉంటాయి. అంటే అవేం స్ట్రైన్ అవ్వవు, అవేం వర్క్ చేయవు అక్కడ. ఎప్పుడు దూరం ఉన్న ఆబ్జెక్ట్ ని చూస్తున్నప్పుడు సిలియరీ మజిల్స్ రిలాక్స్డ్ గా ఉంటాయి. సిలియరీ మజిల్స్ రిలాక్స్డ్ గా ఉన్నప్పుడు ఫోకల్ లెంత్ ఏమవుతుందంటే మాక్సిమం గా ఉంటుంది. ఓకే, when the eye lens is focused distant objects, there the focal length of the eye lens will be increases. ఫోకల్ లెంత్ ఇంక్రీజ్ అయిందనుకో దూరం ఉండే ఆబ్జెక్ట్స్ ని చూడగలుగుతాం. అది ఇన్ కేస్ ఆబ్జెక్ట్ ఈస్ ఫోకస్డ్ వెరీ క్లోజర్ ఆబ్జెక్ట్, దగ్గరగా ఉండే ఆబ్జెక్ట్స్ ని చూసింది అనుకోండి, అప్పుడు సిలియరీ మజిల్స్ ఏం చేస్తుంది, స్ట్రైన్ అవుతుంది. సిలియరీ మజిల్స్ స్ట్రైన్ అవ్వడం వలన ఫోకల్ లెంత్ ఏమైపోతుందంటే డిక్రీజ్ అయిపోతుంది. ఓకేనా, ఫోకల్ లెంత్ ఏమవుతుంది, డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. when the eye lens focused distanced objects, focal length will be increased. ఫోకల్ లెంత్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ సిలియరీ మజిల్ అంటే మాక్సిమం గా ఉంటుంది, ఇంక్రీజ్ అయ్యేది కాదు, మాక్సిమం ఎంత ఉండదో అంత మాక్సిమం గా ఉంటుంది. అంటే సిలియరీ మజిల్స్ రిలాక్స్డ్ గా ఉంటాయి. సిలియరీ మజిల్స్ రిలాక్స్డ్ గా ఉండడం వల్ల ఫోకల్ లెంత్ మాక్సిమం. ఇట్ ఈస్ this eye lens focus the short distance objects, these ciliary muscles will be strained. Ciliary muscles strain అవగానే ఫోకల్ లెంత్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఫోకల్ లెంత్ డిక్రీజ్ అయిందంటే there we are able to see the closer objects. అంటే ఇప్పుడు డిఫరెంట్ పొజిషన్ లో ఉండే ఆబ్జెక్ట్స్ కి ఇమేజ్ రెటినా మీద పడడానికి అర్థమైన రీజన్ ఏదో, రీజన్ ఎవరు, సిలియరీ మజిల్స్. సిలియరీ మజిల్స్ ఏం చేస్తున్నది, ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ లెన్స్ ని మారుస్తూ ఉన్నది. ఆ మార్చే ప్రాసెస్ ఏమంటారంటే పవర్ ఆఫ్ అకామిడేషన్ అంటాం. దాన్ని ఏమంటాము, ఈ సిలియరీ మజిల్స్ చేసే వర్క్ ని అకామిడేషన్ ప్రాసెస్ లేదా పవర్ ఆఫ్ అకామిడేషన్ అంటాం. పవర్ ఆఫ్ అకామిడేషన్ ఇంపార్టెంట్.
The process of changing the focal length of eye lens by the ciliary muscles is known as power of accommodation or just accommodation. Are you understand or not? The process of changing the focal length of eye lens by the ciliary muscles is called power of accommodation. Understand? Okay. ఇప్పుడు ఇది ఏ లెన్స్? ఇది కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్ రెటినా మీద ఇమేజ్ ని ఫామ్ చేస్తుంది కాబట్టి అది ఏ టైప్ ఆఫ్ ఇమేజ్? రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ని ఫామ్ చేస్తుంది. అంటే ఆబ్జెక్ట్ ఇలా ఉందనుకోండి, మన రెటినా పైన ఇమేజ్ ఎట్లా పడి ఉంటుంది? ఎట్లా పడి ఉంటుంది. ఓకే. కాబట్టి ఈ రెటినా పైన 125 మిలియన్ రిసెప్టర్స్ ఉంటాయి. 125 మిలియన్ రిసెప్టర్స్ అంటారు. రిసెప్టర్స్. ఆ రిసెప్టర్స్ ని కోన్స్ అని, రాడ్స్ అని అంటారు. ఆ 125 మిలియన్స్ ఆఫ్ రిసెప్టర్స్ ఉంటాయి. ఆ రిసెప్టర్స్ ఏమంటాం? కోన్స్, రాడ్స్. కోన్స్ ఐడెంటిఫై ద కలర్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. కోన్స్ ఐడెంటిఫై ద కలర్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. రాడ్స్ ఐడెంటిఫై ద ఇంటెన్సిటీ ఆఫ్ లైట్. ఇంటెన్సిటీ ఆఫ్ లైట్. అండర్స్టాండ్? సో ఇక్కడ ఎప్పుడైతే ఆబ్జెక్ట్ ఇమేజ్ రెటినా మీద పడుతుందో, రెటినా పైన 125 మిలియన్స్ ఆఫ్ రిసెప్టర్స్ ఉంటాయి. ఆ రిసెప్టర్స్ కోన్స్, రాడ్స్. కోన్స్ ఐడెంటిఫై ద కలర్, అంటే ఇక్కడ నుంచి చూసిన ఆబ్జెక్ట్ యొక్క కలర్ ఏది, ఇవి చూడాలి. రాడ్స్ ఐడెంటిఫై ద ఇంటెన్సిటీ ఆఫ్ లైట్, మనకి బ్రైట్ గా ఉందా, డల్ గా ఉందా ఇమేజ్ ఎలా తెలుస్తుంది? రాడ్స్ వల్ల తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఈ 2 రిసెప్టర్స్ దాని యొక్క కలర్ ని, దాని యొక్క లైట్ ని ఐడెంటిఫై చేసుకొని, సో ఇక్కడ నుంచి ఈ రెటినా నుంచి మళ్ళీ ఏమవుతుందంటే 1 మిలియన్స్ ఆఫ్ ఆప్టికల్ నర్వ్స్ ఉంటాయి. 1 మిలియన్ ఆఫ్ ఆప్టికల్ నర్వ్స్. ఆ ఆప్టికల్ నర్వ్స్ ద్వారా మన బ్రెయిన్ కి వెళ్తుంది సిగ్నల్. అంటే ఇక్కడ ఇమేజ్ అనేది సిగ్నల్ గా కన్వర్ట్ అయ్యి ఆ సిగ్నల్ ఎక్కడికి వెళ్తుంది? బ్రెయిన్ కి వెళ్తుంది. బ్రెయిన్ అనేది ఆ సిగ్నల్స్ ని డిటర్మైన్ చేసి అప్పుడు ఇక్కడున్న ఆబ్జెక్ట్ ఎలాంటి ఆబ్జెక్ట్, దాని సైజ్ ఏంటి, ఆ ఆబ్జెక్ట్ యొక్క కలర్ ఏంటో మనం క్లియర్ గా ఎలా చెప్పగలుగుతున్నామంటే ఆ ఆబ్జెక్ట్ నుంచి వచ్చే ఇమేజ్ నుంచి వచ్చే సిగ్నల్స్ ని ఎవరు డిటర్మైన్ చేస్తున్నారు? బ్రెయిన్ డిటర్మైన్ చేసి సో పర్టికులర్ ఆబ్జెక్ట్ ని మనం చూడగలుగుతాం. రైట్? సో దిస్ ఈజ్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ ఐ. Understand? Important process ఏవేవి? Pupil controls the amount of light enter into the eye. ఇది power of accommodation definition important. ఇది the process of changing the focal length of eye lens by the ciliary muscles is called power of accommodation. Understand? So ఇప్పుడు the focal length of eye lens ఎంత ఉంది? 2.5 centimeters. సో ఆ రెటినా పైన ఎన్ని రిసెప్టర్స్ ఉంటాయి? 125 మిలియన్స్ ఆఫ్ రిసెప్టర్స్ ఉంటాయి. వాటిని కోన్స్ అని, రాడ్స్ అని అంటుంటాం. కోన్స్ ఐడెంటిఫై ద కలర్స్, రాడ్స్ ఐడెంటిఫై ద ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ని ఐడెంటిఫై చేస్తుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ హ్యూమన్ ఐ, స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ ఐ. రైట్? సో ఇప్పుడు ఫోకల్ లెంత్ ఎంత ఉంది? 2.5 సెంటీమీటర్స్ ఉంది కదా. ఇప్పుడు మాక్సిమం గా ఫోకల్ లెంత్ ఎంత వరకు చేంజ్ అవుతుంది, మినిమం గా ఫోకల్ లెంత్ ఎంత వరకు డిక్రీజ్ అవుతుంది? ఓకే, ఆ మాక్సిమం ఫోకల్ లెంత్, మినిమం ఫోకల్ లెంత్ ఎంతో ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. రైట్? అర్థమైంది ఈ టాపిక్? ఓకే. సో నెక్స్ట్ మాక్సిమం ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ లెన్స్ ఏందో చూద్దాం. ఓకే, సో మాక్సిమం ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ లెన్స్ అది ఎట్లాగో చూద్దాం, ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ హియర్ దిస్ ఇస్ ద ఐ హ్యూమన్ ఐ లెన్స్ ఇట్లా ఉంది. ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫినిటీ డిస్టెన్స్ లో ఉండే ఆబ్జెక్ట్ ని ఫోకస్ చేస్తుంది. ఏదో ఐ అనేది
ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉండే ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందంట, ఇన్ఫినిటీ డిస్టెన్స్, అక్కడ ఉండే ఆబ్జెక్ట్ని ఫోకస్ చేస్తారు. ఇప్పుడు ఆబ్జెక్ట్ నుంచి వచ్చే లైట్ రేస్ ఈ లెన్స్ మీద పడతాయి. ఆబ్జెక్ట్ నుంచి వచ్చే లైట్ రేస్ ఎక్కడ పడుతుంది, లెన్స్ మీద పడుతుంది. ఇలా లెన్స్ మీద పడిన తర్వాత ఇవి రిఫ్రాక్షన్ జరిగి సో ఇమేజ్ ఎక్కడ పడుతుందంట, రెటీనా మీద ఫామ్ అవుతుంది. అన్ని లైట్ రేస్ రెటీనా మీద, రైట్. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది, ఇన్ఫినిటీలో ఉంది. ఇమేజ్ ఎక్కడ ఉంది, రెటీనా పైన ఉంది. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ని దేంతో రిప్రజెంట్ చేస్తాం మనము, ఇక్కడ నుంచి కదా తీసుకోవాలి, లెన్స్ ఇది. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎక్కడ ఉంది, ఇన్ఫినిటీలో ఉంది. u ఇస్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, రెటీనా. సో లెన్స్ కి ఇక్కడ రెటీనాకి మధ్య డిస్టెన్స్ ఎంత, ఇందాకే చెప్పుకున్నాం 2.5 సెంటీమీటర్స్ అని. అది ఇమేజ్ డిస్టెన్స్ 2.5 సెంటీమీటర్స్. ఓకే, ఎంతది 2.5 సెంటీమీటర్స్. ఇప్పుడు ఆ లెన్స్ కి ఇటుపక్క ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ లో u ఇస్ ఈక్వల్స్ టు మైనస్ ఇన్ఫినిటీ అవుతుంది. ఆ ఇమేజ్ లెన్స్ కి రైట్ సైడ్ లో ఉంది కాబట్టి ఇది ప్లస్ వాల్యూ అవుతుంది, ప్లస్ 2.5. ఇప్పుడు ఫోకల్ లెంత్ ఫైండ్ అవుట్ చేయండి. 1/f is equals to 1/v minus 1/u. Therefore 1/f is equals to 1/2.5 minus 1/minus infinity. Okay, 1/f is equals to 1/2.5 minus into minus plus 1/infinity. 1/infinity ఏమవుతుంది, 0. ఓకేనా, 1/infinity ఏమవుతుంది, 0. కాబట్టి 1/f is equals to 1/2.5. Therefore f is equals to 2.5 centimeters. This is the maximum focal length of eye lens, 2.5 centimeters. Okay, maximum focal length of eye lens is 2.5 centimeters. ఓకే, ఎప్పుడు మ్యాక్సిమం గా ఉంటుందంట, ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్ లో, అంటే దూరంగా ఉండే ఆబ్జెక్ట్స్ ని ఫోకస్ చేసినప్పుడు ఇయ్యే. మినిమం ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ లెన్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. మినిమం ఫోకల్ లెంత్, ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. సో మాక్సిమం ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ లెన్స్, మినిమం ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ లెన్స్, ఇది ఎట్లా చూద్దాం. ఇక్కడ ఐ అనేది ఇక్కడ ఉంది, దిస్ ఇస్ ద ఐ అనేది ఇప్పుడు దగ్గరలో ఉండే ఆబ్జెక్ట్ నే ఫోకస్ చేస్తాను. ఎంత దగ్గరలో ఉందంటే ఆబ్జెక్ట్ అంటే లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అంత దూరంలో ఉంది. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్, 25 సెంటీమీటర్స్. అంటే ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది ఇప్పుడు, 25 సెంటీమీటర్ డిస్టెన్స్ లో ఉంది. అంటే ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ నుంచి లైట్ రేస్ ఇలా ఇన్సిడెంట్ అయ్యి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, రెటీనా మీద ఫామ్ అయింది. ఇది సో ఇప్పుడు ఆ లెన్స్ నుంచి ఆబ్జెక్ట్ మధ్య డిస్టెన్స్ ఏది, 25 సెంటీమీటర్స్. అదే లెన్స్ నుంచి ఇమేజ్ మధ్య డిస్టెన్స్ ఇందాక ఏం తీసుకున్నాం, 2.5 సెంటీమీటర్స్ కదా. అదే డిస్టెన్స్ లెన్స్ నుంచి రెటీనా మధ్య డిస్టెన్స్ 2.5 సెంటీమీటర్స్, అదే తీసుకున్నాం. కాకపోతే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇక్కడ ఇదేమవుతుంది, నెగిటివ్ అవుతుంది, ఇదేమవుతుంది, ఇది ప్లస్ అవుతుంది. కాబట్టి u is equals to minus 25 centimeters, v is equals to plus 2.5 centimeters. Substitute change. 1/f is equals to 1/v minus 1/u. 1/f is equals to 1/v value 2.5 minus 1/u value minus 25. Therefore 1/2.5 minus into minus plus 1/25. ఈ 1/2.5 పాయింట్ తర్వాత ఒక డెసిమల్ ఉంది కాబట్టి నేను న్యూమరేటర్ డినామినేటర్ ని 10 తో మల్టిప్లై చేశాను అనుకో, 10 తో, అప్పుడు 10/25 గా రాయొచ్చు. ఓకే, ఇది 10/25, ఇది 1/25, మొత్తం ఏమవుతుంది, 11/25 అవుతుంది. 1/f is equals to 11/25. అప్పుడు f is equals to 1/f is equals to 11/25. మరి f అయితే రివర్స్ అవుతుంది, 25/11. 11 1s are 11 2s are. ఓకే, 25 లో 22 పోతే ఇంకా 3 ఉంటుంది, పాయింట్ పెట్టుకుని 0, మళ్ళీ 2, 11 2s are 22. 30 లో 2 పోతే 8,
30లో 22 పోతే 8, ఇంకా మళ్ళీ పాయింట్ ఉంది కాబట్టి 0, సో 11 7s are 77 వస్తుంది. F is equals to 2.27 centimeters. Therefore, minimum focal length 2.27 centimeters. Understand? 2.25 centimeters. Maximum focal length ఎంత 2.5 centimeters. ఎప్పుడు ఆబ్జెక్ట్ లాంగ్ ఇన్ఫినిటీలో ఉంటుంది. ఆబ్జెక్ట్ కనుక దగ్గరలో ఉందనుకోండి, అంటే 25 సెంటీమీటర్స్లో ఉన్నప్పుడు అప్పుడు ఫోకల్ లెంత్ ఎంత ఉంటుంది? 2.25 సెంటీమీటర్స్ ఉంటుంది. అండర్స్టాండ్? సో దిస్ ఈజ్ అబౌట్ ద మ్యాక్సిమం అండ్ మినిమం ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ లెన్స్. అండర్స్టాండ్? సో ఇది స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ ఐ. రైట్? ఓకే, సో నోట్ చేసుకోండి.